అందరికీ నమస్కారం. గోర్చిక్కుడు కూర వండాలంటే ఒకరోజు ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నేను చిన్నప్పుడు ఈ గోర్చిక్కుడు కర్రీని పుల్లల కూర అనేది అమ్మ వండితే అంతగా నచ్చకపోయేది. నాకు ఎల్లిపాయ కారం వేసే వండేదమ్మ. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేస్తున్నా అంతే. గోర్చిక్కుడు ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటా సీజర్ తోటి. బాబును ఆడిపిస్తూ ఇక్కడ నేనైతే ఇది ఒకరోజు ముందనమాట పాప కోసం వెళ్ళే టైంకి. గోర్చిక్కుడు కాయల్ని చెట్టుకి ఇలా కాయమని చెప్పలేం కాబట్టి మనం నచ్చినట్టుగా వండుకోవచ్చు. కొంతమంది పిల్లలు ఇది ఇష్టంగా తినరు, ఎందుకంటే పుల్లగా ఉంటుంది. నేను 1.5 year నుంచి ఇలా కట్ చేస్తున్నా. పాప ఇంట్రెస్టింగ్గా చూస్తుంది, తింటుంది. బహుశా నేనే అనుకుంటే ఇలా కట్ చేసుకొని వండుకునేది. ఇంకా ఇది వండాలంటే ఒకరోజు ముందే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్నగా కొన్ని నిదానంగా ఒక 1 hour అయితే టైం పడుతుంది నాకు. ఇందులో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది, అందుకే నాకు చాలా ఇష్టము. ఈ కర్రీ ఎల్లిపాయ కారం వేసుకొని వండుకుంటే ఇంకా బాగుంటుంది. నేను పాలు పోసి ఎల్లిపాయ కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వండుకుంటాను. లాంగ్ వీడియో రిలీజ్ చేసాను, ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయొచ్చు కదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.